హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 8వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆర్టీసీలో ఈడీ, ఆర్ఎం, అదేవిధంగా డిప్యూటీ ఆర్ఎం కావచ్చు, డిపో మేనేజర్, ఇలా అన్ని కేటగిరీలో బదిలీలు జరిగాయి. ప్రస్తుతం బస్ భవన్లో ఇంజనీరింగ్ అంటే అసెట్స్ మేనేజ్మెంట్ విభాగాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న వెంకన్నకు కీలక ఏదైతే ఆపరేషన్స్ విభాగం అప్పగించారో ఆయన ఇక నుంచి ఆపరేషన్స్, ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలు పర్యవేక్షించనున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఈడీగా ఉన్న రాజశేఖర్ బస్ భవన్కు బదిలీ చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చిత్తశుద్ధితో పనిచేస్తున్న అధికారులకు తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు అధికారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డిఐజీ ప్రమోషన్ ప్రక్రియ జరిగిన తప్పిదాల కారణంగా సీనియర్ అధికారులు వేదనకు గురవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. తమకంటే 7 ఏళ్ళు జూనియర్ అయిన అధికారులకు డిఐజీ పదోన్నతి కల్పించడంతో పలువురు సీనియర్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు. సో ఇక ఎందుకంటే సీనియారిటీకి తోట్లో పైరవీలకు పట్టమంటూ 7 ఏళ్ల సీనియర్ అధికారికి డిఐజీ పదోన్నతి, అదేవిధంగా సీనియర్ అధికారులు తీవ్ర ఆగ్రహం, న్యాయస్థానం తలుపు తట్టిన బాధితులు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి టీజీఎస్పీ ద్వారా మరో నోటిఫికేషన్ సంబంధించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూలై 1 నుంచి 18 అంటే 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జూన్ 12 నుంచి జూలై 19 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కమిషన్ సెక్రటరీ అయితే తెలియడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు గ్రహణం వీడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కారు సై అనడంతో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మికులకు ఎన్నికలకు సర్కారు గ్రీన్ సిగ్నల్. రిటర్నింగ్ అధికారికి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్గా సునీత గోపాల్ దాస్ అనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులే లేరు అనే విధంగా 82 ఏదైతే కళాశాలకు జేఎన్టీహెచ్ నుంచి నోటీసులు అయినమాట. 6 నుంచి 10 కళాశాలలో అర్హత లేని ప్రిన్సిపాల్గా ఉంటున్నారంటూ. సో ఇక ఏదైతే ముఖ్యంగా వీరందరికీ కూడా ఆ స్టాఫ్ అనేది నియమించుకోవాలనే విధంగా ఇచ్చారు. ఒక అప్డేట్ వచ్చింది మరొకటి. ఇక రాష్ట్రంలో వేతన చట్టం కింద కేజీవీపీ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రగతిశీల కేజీవీపీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సో ఇక ఏదైతే ఎం సుధాకర్ డిమాండ్ చేశారో పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచి ప్రయోజనాలు కల్పించాలని కోరారు. శుక్రవారం ప్రజాభవన్ ఇన్ఛార్జ్. సో మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది మనకు రావడం జరిగిందండి. ఇక ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనే విధంగా మరో అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి రెవెన్యూ శాఖలో ఆఫీసు సబార్డినేట్ నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు కూడా స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ఇల్లు వచ్చేసి ఇల్లందుకుంటా నాయబ్ తహసీల్దారు వి శ్రీనివాసు తిమ్మాపూర్కు, అదేవిధంగా తాసిన్ సుల్తాన్ కలెక్టర్ ఏదైతే డిఆర్డిఓ కార్యాలయం. సో మొత్తానికి రెవెన్యూ శాఖలో బదిలీ అనమాట. కరీంనగర్కి సంబంధించి ఒక ఆర్టికల్ మనకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో జనరల్ బదిలీకి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీకి వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మేరకు అర్హులైనటువంటి అభ్యర్థుల వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలని డిఎంఈ ఏదైతే శనివారం ఒక అత్యవసర సర్క్యులర్ అయితే జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో 38లో అయితే తెలియడం జరిగింది. అనుగుణంగానే జనవరి 1, 2026 నాటికి 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఈ బదిలీకి అర్హులుగా పరిగణించారనమాట. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారి బదిలీ పోర్టల్లో ప్రాధాన్యత దరఖాస్తు ఫామ్ను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారనమాట. 4 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు అయితే సూచించారనమాట.